న్యూస్ చూద్దాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్. రాజ్ ఠాకూర్కు ఎక్కువైన స్వామి భక్తులు అని చెప్పేసి కూడా మరొక బ్రేకింగ్ చూస్తున్నాము. నేను కాబోయే మేయర్ అంటూ మరొక నేత, నేనే షాడో ఎమ్మెల్యే అంటూ కూడా మరొక నేత ముందుకు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి ఆ బ్రేకింగ్ మొత్తం చూద్దాము. ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతుందా లేక పట్టించుకోవట్లేదనే అంశాలపై కూడా అక్కడ చర్చ కూడా జరుగుతుంది. పార్టీకి చెడ్డ పేరు అంటున్న స్థానిక నాయకత్వం, దాంతోపాటు రెచ్చిపోతున్న షాడో ఎమ్మెల్యే. అసలు ఈ షాడో ఎమ్మెల్యే ఎవరనేది కూడా చూద్దాం. ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి కరీంనగర్ నుంచి రిషికేష్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రిషికేష్, అసలు ఈ షాడో ఎమ్మెల్యే ఎవరు, అక్కడ ఏం చర్చ జరుగుతుంది? ఎందుకంటే చాలా ప్రాంతాలు కూడా చూసాము, ఎమ్మెల్యే ఒకరైతే తాను ఒక చోటా నాయకుడు అయినా కూడా నేనే ఎమ్మెల్యే అనుకుంటా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అనేక సందర్భాలు చూసాం. కానీ ఈ రామగుండం షాడో ఎమ్మెల్యే ఎవరు? ఎస్ సార్, రామగుండంలో రాజకీయ అంటే పవర్ పాలిటిక్స్ అనేది విఘటిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక్కడ రామగుండంలో షాడో ఎమ్మెల్యేల యొక్క పెత్తనం ఎక్కువగా చెలాయిస్తున్నట్టుగా స్థానికంగా పెద్ద చర్చ కొనసాగుతా ఉంది. అయితే ఈ యొక్క రామగుండానికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఒక 3 రోజులు హైదరాబాద్ లో, 4 రోజులు రామగుండంలో ఇలా తరచూ హైదరాబాద్ కు వెళ్ళడం రావడం వల్ల స్థానికంగా కొద్దిగా ఉండలేనటువంటి ఒక ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ చోటా మోటా నాయకుల పెత్తనం తెచ్చిమీరుతోంది రామగుండంలో అనేటువంటిది ఒక చర్చ కొనసాగుతా ఉంది. ఈ యొక్క షాడో ఎమ్మెల్యేలంతా వ్యవహరిస్తున్న వారంతా రాజ్ ఠాకూర్ కి స్వామి భక్తులు. వీరంతా కార్పొరేషన్ లో ఉండేటువంటి ఒక కార్పొరేటర్ ఇదంతా నడిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ కార్పొరేటర్ ఏకంగా రాబోయే రోజుల్లో నేనే మేయర్ అంటూ అటు అధికారులని కార్యకర్తల్ని అడ్లెత్తిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజ్ ఠాకూర్ యొక్క గెలుపులో కీలకంగా వ్యవహరించినటువంటి కార్పొరేటర్ ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారారు. రాజ్ ఠాకూర్ పుట్టి ముల్చే పరిస్థితి ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఈ చర్చ పెద్దగా కొనసాగుతా ఉంది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ను అడ్డగా చేసుకొని ఈ కార్పొరేటర్ దందా నడిపిస్తున్నాడని, తన పేరు చెప్తే ఎవరైతే మాట వినలేదో వారిని ముప్పు తిప్పలు పెట్టడం, ట్రాన్స్ఫర్లు చేయించడం, మెమోలు ఇప్పించడం, ఇట్లాంటి ఒక వేదనలకు గురి చేస్తున్నట్టుగా కూడా కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అధికార యంత్రాంగం ఎవరైనా మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం రావడానికి జంకుతున్నారు. ఈయన యొక్క పరిస్థితులు ఇటీవల డీజిల్ కుంభకోణం కలెక్టర్ దృష్టి దాకా వెళ్ళింది. ఏకంగా పారిశుద్ధ వాహనాల నుంచి వచ్చేటువంటి అందులో ఉన్నటువంటి డీజిల్ ఏదైతే ఉందో దాన్ని నేరుగా బయటకు తీసి బజార్లలో అమ్ముతున్నటువంటి ఒక పరిస్థితి రామగుండంలో కొనసాగుతుంది. ఇదంతా కమిషనర్ ఫిర్యాదు మేరకు కలెక్టర్ దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా ఆ సదరు అధికారికి పైన ఎలాంటి శానిటేషన్ ఇన్స్పెక్టర్ పైన ఎలాంటి చర్యలు లేవు. దీనికి కారణం ఈ కార్పొరేటరే, ఈ షాడో ఎమ్మెల్యే అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ఇదే విషయంలో ఆయనను గతంలో కూడా జనన మరణ ధృవీకరణ పత్రాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయంటూ ఇదే అధికారికి గతంలో కూడా మెమోలు జారీ అయ్యాయి. ఇట్లాంటి ఎన్ని జరిగినప్పటికీ కూడా అధికారిని అంటే ఎమ్మెల్యే దృష్టికి వచ్చినా కూడా ఇట్లాంటి అధికారి పైన కలెక్టర్ కూడా చర్యలు తీసుకోలేదంటే పొలిటికల్ ప్రెజర్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రామగుండంలో జరుగుతున్నటువంటి షాడో ఎమ్మెల్యే పవర్ పాలిటిక్స్ కి ఇటు పరాకాష్ఠగా మనం చెప్పొచ్చు. ఇదే కాకుండా మట్టి మాఫియా, అదేవిధంగా ఇసుక దందాల్లో కూడా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా కూడా ఈ షాడో ఎమ్మెల్యేలు ఠాగూర్ యొక్క అనుచరులు పెద్ద ఎత్తున రామగుండంలో ఇదే పరిస్థితులలో ఉన్నట్టుగా కూడా చర్చ కొనసాగుతా ఉంది. చాలా కాలం పాటు ఓటమి చెంది ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనుకున్న రాజ్ ఠాకూర్ కు ఇది నిజంగా పుట్టి మొలిచేటువంటి పనులుగానే చెప్పొచ్చు. రాజ్ ఠాకూర్ కనుక అంటే ఆయనకు తెలిసే ఇదంతా జరుగుతుందా లేక కావాలనే వదిలేస్తున్నారా? ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి నాయకులు వీరంతా కాబట్టి ఆయన ఏం చేయలేకపోతున్నారు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున రామగుండంలో వస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఇదంతా కూడా రాష్ట్ర అధినాయకత్వానికి తెలిసినట్టుగా తెలుస్తుంది. ఈ కార్పొరేటర్ ఆగడాలు రాబోయే కాలంలో నేనే మేయర్ అంటూ ఆయన బహిరంగంగానే చెప్పడం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున రామగుండంలో చర్చకు వస్తున్నాయి.
ఇప్పటికైనా రాజ్ ఠాకూర్ మేల్కొని ఈ అన్నిటికీ గండి కొట్టకపోతే ఆయన పదవికి కావచ్చు, ఆయన పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటువంటి అంశాలు ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే షాడో ఎమ్మెల్యేల పవర్ పాలిటిక్స్ మాత్రం రామగుండంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.